కన్యరాశి వారికి శనివారం శని త్రయోదశి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. రాశిలోనే కేతు సంచార స్థితి, చివరార్ధ సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఆవేశము, అనారోగ్యము, 8 గ్రహాలతో బాధ ఒకేసారి కనపడుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. సప్తమ స్థానంలో శని రాహుల కలయిక, బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన శని త్రయోదశి పూజలో పాల్గొనడం, ఆదివారం అమావాస్య సందర్భంగా వీరు నూతనమైన వాహనాలు కొనుగోలు చేయాలి, కొత్త పనులు ప్రారంభించాలి, అనేక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ విధులను పాటించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను అలాగనే తెల్లటి ఆవాలను వేసి ఎర్రటి గుమ్మడికాయతో దిశ పలగొట్టుకోవడం వలన నరదృష్టి, వాస్తుదృష్టి, శత్రుదృష్టిపై విపరీతమైన జన ఆకర్షణ, ధన ఆకర్షణ కలుగుతుంది. హస్తా నక్షత్ర జాతకులు నవధాన్యాలు లేకపోతే బియ్యపిండి లేకపోతే సున్నాన్ని వేసి దిష్టి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలానే చిత్తా నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి తీసుకోవడం వలన కుజదోష, సర్పదోష, నాగదోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేస్తుండడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత యోగదాయకం. భార్యాభర్తల భాగ్యస్థానంలో గురువు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మీరు చేసిన మంచి మీ గృహస్థాశ్రమ జీవితంలో మీరు మరో మెట్టుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.